కష్టము అక్క ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉన్నది. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ 2 గంటలకు వచ్చి పాపం పడుకుంటే 2 గంటలకు పోతే మళ్ళీ లేసు. కరెంటు పోతే అప్పుడు కరెంటు మొత్తం పోతే కాదు, మీ ఇంట్లో కరెంట్ జీవితమంతా పోరాటమే, జీవితమంతా కొట్లాటమే. ఏదైతే ఏంటి పక్క పలసని గాంధీ మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మన కళ్ళ ముందు ఉంచిండు. మరి అసలు గొప్ప స్వామి ఇంకా కేటీఆర్ కవితమ్మ ఇద్దరు రత్నాలని అన్నాడు కదా. ఇద్దరు రత్నాలని అన్నాడు కాబట్టి ఈ డిపార్ట్మెంట్ ఇంత గొప్పగా నడుపుతున్నాడు. ఇక్కడ ఒక పోస్టర్ పెట్టి చూడు, నాడు నేడు. గంటల కొద్ది విద్యుత్ కోతల వల్ల జనరేటర్ల మీద ఆధారపడ్డ ప్రజలు ఈరోజు 24 గంటలు బాబు కట్టయితుంది 24 గంటలు నిత్యం కరెంటుతో ఈ చరణంలో రాసిన నువ్వు చేసేదంతా సాహసం. 20 మీటర్లు ఉంటుందా, ఎక్కువ సార్ ఒక పోలు
తెత్తు మీద నువ్వు చేస్తుంటావు సాహసం, మరి నువ్వు సర్కస్ కళాకారుడిగా కాదు, ఇంకేదైనా కళాకారుడిగా కాదు, కానీ నువ్వు చేసే పనే సాహసం. నువ్వు చేసేదంతా సాహసం, ప్రాణాలతో నిలగాట. నువ్వు చేసే ప్రాణాలతో నిలగాట. ఏ క్షణంలో ఏమవుతుందో తెలియని ఈ జీవితం, తెలియని ఈ జీవితం, తెలియని అక్షరాసి అమరాంతే కంటికి గుర్తుంటది రాదువైతే. పాత్రలో సైకారామంతో అందరికీ సేవకుడు. గరణలు దండాలు, గరణలు దండాలు, గరణలు దండాలు. దేశ విదేశాలకు చెందిన అనేక సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో ముందుకు వస్తున్నాయి. ప్రతిష్టాత్మక అమెజాన్, ఫాక్స్కాన్, ఏరోస్పేస్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు వచ్చాయి. ఈ రకంగా రాష్ట్ర ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు 22,722 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను విద్యుత్ సంస్థలు అబ్జార్బ్ చేసుకున్నాయి.
ప్రకటనలు జారీ చేసి కొత్తగా 10,787 మంది ఉద్యోగులను నియమించడం జరిగింది. ఇంకా 2,271 ఖాళీల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా గర్వంగా చెప్పుకోగల విషయం ఏంటంటే మొట్టమొదటిసారిగా 230 మంది మహిళా జూనియర్ లైన్ విమన్లను నియమించారు. అన్ని కేటగిరీలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా నియామక ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు కల్పించిన అవకాశాల వల్లే ఇది సాధ్యమైందని చెప్పవచ్చు. విద్యుత్ సంస్థలు చేపట్టిన నియామకాల్లో దాదాపు 50% ఉద్యోగాలు మహిళలకే దక్కాయంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఇచ్చిన ప్రశంసనీయమైన ప్రోత్సాహమే కారణం. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పవర్ హౌస్ లో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో పాక్షికంగా దెబ్బతిన్న ఒక యూనిట్ మినహా మిగిలిన 5 యూనిట్లు ఇప్పుడు పూర్తి స్థాయిలో పునరుద్ధరించబడ్డాయి. సంస్థపై అదనపు ఆర్థిక భారం లేకుండా తమ నైపుణ్యాన్ని అనుభవాన్ని ఉపయోగించి ఉద్యోగులే ఈ పనులు పూర్తి చేసి కొన్ని కోట్ల రూపాయలు ఆదా చేశారు. వారి కృషి పట్టుదల అంకితభావం వల్లే ఇది సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 1,196 యూనిట్లు మాత్రమే. ప్రస్తుతం ఇది 2,140 యూనిట్లకు చేరింది. ఇది జాతీయ సగటు కంటే 71% అధికం. తలసరి విద్యుత్ వినియోగం అన్నది అభివృద్ధికి సూచిక. ఈ సూచిక తెలంగాణలో సగటు విద్యుత్ సరఫరా, సగటు విద్యుత్ వినియోగం పెరిగిందని తెలియజేయడమే కాకుండా ఇక్కడి ప్రజలు సౌకర్యవంతమైన జీవితం గడుపుతున్నారనే విషయం తెలియజేస్తున్నారు. విద్యుత్ సంస్థలు చేపట్టిన ఎన్నో చర్యల వల్ల రాష్ట్ర విద్యుత్ డిమాండ్ మార్చి 2023లో అత్యధికంగా 15,417 మెగావాట్లుగా నమోదయ్యింది. ఇది ఉమ్మడి రాష్ట్రాల్లో నమోదైన డిమాండ్ కంటే ఎక్కువ. అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిన కోవిడ్-19 తెలంగాణ విద్యుత్ రంగాన్ని కూడా దెబ్బతీసింది. కానీ తెలంగాణ విద్యుత్ సంస్థలు కోవిడ్ సృష్టించిన సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాకుండా అత్యంత వేగంగా సాధారణ స్థితికి చేరుకున్నాయి. రాష్ట్రంలోని అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు 24 గంటలు నాణ్యమైన నిరంతర కరెంట్ సరఫరా చేసే యజ్ఞంలో భాగంగా విద్యుత్ సంస్థలు అనేక మైలురాళ్లను సాధించాయి. తెలంగాణ వరదానిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం అవసరమైన 8,560 మెగావాట్ల ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను విద్యుత్ సంస్థలు రికార్డు సమయంలో పూర్తి చేశాయి. ఈ పథకం కింద 400 kV సబ్స్టేషన్లు 6, 220 kV సబ్స్టేషన్లు 9 మరియు 1,025 కిలోమీటర్ల EHV లైన్లు నిర్మించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరొక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పాలమూరు రంగారెడ్డి. ఈ పథకానికి అవసరమైన విద్యుత్ సరఫరా వ్యవస్థను ట్రాన్స్కో యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నది. ఈ పథకం కింద 400 kV సబ్స్టేషన్లను 4 మరియు సంబంధిత ట్రాన్స్మిషన్ వ్యవస్థను నిర్మిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగ చరిత్రలోని మరొక మైలురాయి నాగార్జున సాగర్ పంప్ ఆపరేషన్. సమైక్య రాష్ట్ర విద్యుత్ రంగ చరిత్రలో సాధ్యం కాని ఈ ఆపరేషన్స్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధించడం జరిగింది. గ్రిడ్ మీద డిమాండ్ లేని సమయంలో దిగువన ఉన్న నీళ్లను పైకి తోడి డిమాండ్ ఉన్న సమయంలో ఈ నీళ్లను ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శ్రీశైలంలో 150 టీఎంసీలు, సాగర్లో 180 టీఎంసీల నీరు వృధా కాకుండా ఉపయోగించి దాదాపు 2,000 మిలియన్ యూనిట్ల ఖరీదైన పీక్ విద్యుత్ ఖర్చును ఆదా చేయడం జరిగింది. రాష్ట్రంలోని విద్యుత్ రంగానికి నాడీ కేంద్రం వంటిది స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక రెట్లు పెరిగిన విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలను డిమాండ్ను సరైన రీతిలో అనుసంధానం చేసుకుని గ్రిడ్ని నిర్వహించడం ఒక సవాల్. దీనికోసం దేశంలోని అధునాతనమైన స్టేట్ ఆఫ్ ఆర్ట్ SLDCని విద్యుత్ సంస్థలో నిర్మించడం జరిగింది. తెలంగాణ SLDC దేశంలోని 3 అత్యుత్తమ లోడ్ డిస్పాచ్ సెంటర్లలో ఒకటి. మార్చి నెలలో 15,497 మెగావాట్ల డిమాండ్ కూడా SLDC విజయవంతంగా నిర్వహించింది. తెలంగాణ రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజన గూడాలకు కరెంటు సరఫరా చేయడం కోసం TSN-PDCL-లో పవర్ కండక్టర్ వంటి అధునాతన సాంకేతికతతో దాదాపు 4,300 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, 3,700 గృహ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది.
ఇందుకు గాను 2 విద్యుత్ పంపిణీ సంస్థలు 200 కోట్లు ఖర్చు చేశాయి. అంతేకాకుండా టీఎస్ఎస్ పీడీసీఎల్ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో రాష్ట్ర గిరిజన అభివృద్ధి సంస్థ సూచించిన 1502 గిరిజన ఆవాసాలకు విద్యుత్ అందించే పనులను కూడా పూర్తి చేయడం జరిగింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఉమ్మడి రాష్ట్రంలో, సమైక్య రాష్ట్రంలో దశాబ్దాల పాటు అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇటు పట్టణ ప్రాంతాల్లోనూ విద్యుత్ లైన్ల నిర్వహణ, మరమ్మతుల నిర్లక్ష్యానికి గురి కావడం వల్ల తెలంగాణ ప్రజలు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. విరిగిన విద్యుత్ స్తంభాల పోరాట ఫలితం మన ప్రీతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ప్రత్యేక రాష్ట్ర స్వప్నం సాకారమయ్యింది. చీకట్లు ముసురుకుంటాయని సమైక్య పాలకులు కల్పించిన భయాలు పటాపంచలు చేసి తెలంగాణ విద్యుత్ రంగం వడివడిగా ముందుకు సాగుతోంది. విద్యుత్ రంగంలో సాధించిన అపూర్వ ప్రగతి దానికి నిదర్శనం. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ రంగాల్లో రాష్ట్రం ఏర్పడి నాటికి ఉన్న సామర్థ్యం ఇప్పుడు రెండింతలయ్యింది. గడిచిన 9 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల వల్ల విద్యుత్ రంగం చీకట్లోంచి వెలుతురులోకి ప్రయాణం చేసింది. దేశానికి ఒక దిక్సూచిగా మారింది. ఈ మహాయజ్ఞంలో పాల్గొన్న విద్యుత్ సంస్థల్లోని ప్రతి ఉద్యోగికి కృతజ్ఞతాభివందనాలు. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉన్నప్పుడు కరెంటు, దాని సరఫరా, దాని గురించి ప్రజలు పడ్డ బాధలు, దాన్ని వినియోగం చేసే సందర్భంలో జరిగినటువంటి మరణాలు మనమందరం కూడా ప్రత్యక్ష అప్రత్యక్ష అనేక ప్రాంతాలలో కరెంట్ షాపులు చచ్చిపోవడం, బిల్లులు కట్టలేదని చెప్పి ఎలక్ట్రిసిటీ విజిలెన్స్ అధికారులు వేసి దాడులు చేయబోతే నా మీద ఎక్కడ దాడి చేస్తారని కొంతమంది మిషన్ దాకా చచ్చిపోవడం, సరే కష్టాలన్నీ జరిగి చివరికి యాడ్ చేసుకుంటే భయమే కదా అధ్యక్ష. ఈ ఆధునిక ప్రపంచంలో ప్రపంచం యావత్తు కూడా ఆయా దేశాలు, నాగరిక ప్రపంచం ఆవిష్కరించేటువంటి అభివృద్ధి అనేక కొలమానాల ద్వారా చూస్తారు. అందులో ప్రధానమైనటువంటి సూచిక పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్. ఏ దేశంలో ఏ రాష్ట్రం ఎంత పవర్ యూజ్ చేస్తూ ఉన్నారు, అది చాలా ముఖ్యమైనటువంటి ప్రగతి సూచికలలో భాగంగా ఆధునిక ప్రపంచాన్ని పరిగణిస్తారు. మా రాష్ట్రంలో 24 గంటల కరెంట్ సిస్టమ్ చెప్పవచ్చు, కానీ దాంట్లో పనిచేసినటువంటి ఆ కరెంటు రంగం వాళ్ళకి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. వాళ్ళకు ఛాలెంజ్ తీసుకొని దేశంలోనే తెలంగాణ తల ఎత్తుకొని మేము 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రం, ఉత్తమమైనటువంటి క్వాలిటీ పవర్ ఇచ్చే రాష్ట్రం అని చెప్పేటువంటి స్థితిని కల్పించినటువంటి మన జెన్కో, ట్రాన్స్కో, డిస్కామ్ల సారథులు, వారి కింద పనిచేస్తున్న విద్యుత్ శాఖ సిబ్బంది అందరికీ కూడా నేను శాల్యూట్ చేస్తా ఉన్నా. తెలంగాణ ప్రజల పక్షాన్ని మనం చేస్తాం. Yeah.
శ్రీమతి దండు నీటి కిరణ్ గారికి, అలాగే మరియు మన నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే స్టేట్ ఉమెన్ కమిషన్ మెంబర్ శ్రీమతి ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు మాత్రమే. విద్యుత్ రంగ బలోపేతం కోసం కరెంటు సరఫరా పంపిణీ వ్యవస్థలను మెరుగుపరచడం కోసం ప్రభుత్వం 39,321 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. పలు వర్గాలకు ఉచిత విద్యుత్. తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగము జాతీయ తలసరి వినియోగం కన్నా 69.40% ఎక్కువగా అమలవడం మనకు గర్వకారణం. భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా గుర్తింపబడినలో టిఎస్ జెన్కో నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల యాదాద్రి అల్ట్రా మెగావాట్ పవర్ ప్లాంట్లు పనులు చివరి దశకు వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ ప్లాంట్ నుంచి కూడా ఉత్పత్తి ప్రారంభమవుతుంది. సోలార్ జల విద్యుత్ ఉత్పత్తి. ప్రత్యామ్నాయ వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడంలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్నది. రాష్ట్రం ఏర్పడినాడు సోలార్ పవర్ కేవలం 74 మెగావాట్లు మాత్రమే ఉండేది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల వల్ల 1/5/2023 నాటికి రాష్ట్రంలో 5,865 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి జరుగుతుంది. జల విద్యుత్ ఉత్పత్తిలో 21-22 నాటికి ఏర్పాటు చేసుకున్న లక్ష్యాన్ని కంటే రికార్డు స్థాయిలో 5,654.7 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తిని సాధించడం జరిగింది. భూపాలపల్లిలో కేటీపీపీ విద్యుత్ ప్లాంట్. గడిచిన 10 ఏళ్లలో టిఎస్ జెన్కో ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ కేటీపీపీలో 600 మెగావాట్లు, దిగువ జూరాలలో 200 మెగావాట్లు, పులిచింతలలో 120 మెగావాట్లు, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో 800 మెగావాట్లు, స్టేషన్లో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో 1,080 మెగావాట్లు సామర్థ్యంలో ప్రారంభించబడ్డాయి. విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత. 2021-22 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 2,126 యూనిట్ల, దేశ తలసరి విద్యుత్ వినియోగం 1,250 యూనిట్లు. దేశ తలసరి విద్యుత్ వినియోగం అంటే 69.4% ఎక్కువ. 27.49 లక్షల మంది రైతులకు 24 గంటల ఉచిత కరెంటు సౌకర్యం. తెలంగాణ రాష్ట్ర శాసన విద్యుత్ సామర్థ్యం 2014లో 7,778 మెగావాట్లు కాగా 1 మే 2023 నాటికి 18,560 మెగావాట్లు. 2014తో పోలిస్తే ఇది 2 రెట్ల కంటే ఎక్కువ పెరిగింది. 23/3/2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 13,122 మెగావాట్లు కాగా స్వరాష్ట్రంలో 33/2023 నమోదైన గరిష్ట విద్యుత్ డిమాండ్ 15,497 మెగావాట్లు. 14/3/23 రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగము 297.89 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. రాష్ట్రంలోని మొత్తం విద్యుత్ కనెక్షన్లు 2014లో 1.11 కోట్లు కాగా అది 1/5/23 నాటికి 1.78 కోట్లు పెరిగింది. అది రాష్ట్రం ఏర్పడిన తర్వాత. నాడు గంటల కొద్ది విద్యుత్ కోతల వల్ల ఇన్వెస్టర్లు జనరేటర్లపై ఆధారపడ్డారు ప్రజలు. నేడు నిరంతర 24 గంటల విద్యుత్ వల్ల ఇన్వర్టర్ల జనరేటర్లకు స్వస్థ కలిగింది. నాడు గృహ వినియోగదారులు రోజుకు 4 నుండి 5 గంటల విద్యుత్ కోతలు అనుభవిస్తుంది. నేడు గృహ వినియోగదారులకు కోతలు లేని 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతుంది. నాడు రైతాంగానికి కేవలం 6 గంటల విద్యుత్ సరఫరా, అది కూడా 2 విడతలుగా రాత్రి పూట పగటి పూట ఉండేది. నేడు వ్యవసాయ రంగానికి నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా, రాత్రి పూట జరిగే పాముకాటు మరియు కరెంటు షాపుల మరణాల నుండి విముక్తి పొందుతున్నారు. నాడు పరిశ్రమలకు వారానికి 2 రోజులు పవర్ హాలిడే ఉంటే నేడు పారిశ్రామిక రంగానికి నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా, రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం. నాడు లో వోల్టేజ్ సమస్యలో విరివిగా కాలిపోయే మోటార్ల రిపేర్లకు వేల రూపాయల ఖర్చుతో రైతన్నలకు అదనపు భారం. నేడు నాణ్యమైన విద్యుత్ సరఫరాకు
మూతపడ్డ మోటార్ రిపేరింగ్ షాపులు. నాడు చాలీ ట్రాన్స్ఫార్మర్లపై అదనపు లోడు వలన అవి కాలిపోతే వాటి రిపేర్ల కోసం రస్తారోగాలు, కరెంట్ ఆఫీసుల దగ్గర రైతుల ధర్నాలు. నేడు 17.3 కోట్ల రూపాయల వ్యయంతో అదనపు ట్రాన్స్ఫార్మర్లు మరియు లైన్ల ఏర్పాటుతో నాణ్యమైన విద్యుత్ సరఫరా రైతన్నలకు సమస్యలు తగ్గిపోయింది. నాడు నిత్య విద్యుత్ కోతలతో సంక్షోభానికి పారిశ్రామిక రంగం పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిన పరిశ్రమలు. నేడు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా మరియు సత్వర పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్ల మంజూరుతో పారిశ్రామిక అభివృద్ధి. నాడు 2022 వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు, నేడు 2118 వ్యవసాయ విద్యుత్దారులకు ఇచ్చిన సబ్సిడీ 47.38 కోట్ల రూపాయలు. గృహ మరియు పవర్ లూమ్స్ వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ నేడు ధోబీఘాట్, లాండ్రీ, సెలూన్స్ వినియోగదారులకు ఇచ్చిన సబ్సిడీ 0.74 crores. నాడు ఎస్సీ ఎస్టీలకు 50 యూనిట్లు మాత్రమే ఉచిత విద్యుత్ ఉండేది. నేడు ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా మరియు ఇప్పటి వరకు ఇచ్చిన సబ్సిడీ 0.06 crores. నాడు నాయి బ్రాహ్మణ, ధోబీఘాట్ మరియు రజక వృత్తిదారులకు ఎలాంటి సబ్సిడీ లేదు. నేడు నాయి బ్రాహ్మణ, ధోబీఘాట్ మరియు రజక వృత్తిదారులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుంది. నాడు గ్రామాల్లో, పట్టణాల్లో అస్తవ్యస్త విద్యుత్ లైన్లు, పొంగిన స్తంభాలు, ఇతర విద్యుత్ సమస్యలు ఉండేవి. నేడు పల్లె ప్రగతి మరియు పట్టణ ప్రగతి ద్వారా 7.75 కోట్ల రూపాయల ఖర్చుతో అవతరణ దశాబ్దాలకు మరి విద్యుత్తు సోదరి మహిళకు మరి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు 5వ రోజు కావడం వల్ల మరి ఈరోజు విద్యుత్తు దారులు చేసుకోవడం దశాబ్ది ఉత్సవాలు చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే మన కేసీఆర్ సారు 20 రోజులు పెట్టాడు. రోజు ఒకరి వారుగా చేయడము, మరి మహిళలకు కూడా 13వ తారీఖు రోజు పెట్టడం జరిగింది. మరి పెద్దలు అన్న వేదికలంచిన అన్న బిగాల గణేష్ గుప్తా అన్న ఎమ్మెల్యే గారికి, మరి సోదరమణి నీతు గారికి, మరి నా తోటి సోదరుడు కూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారికి, మరి పట్టణాధ్యక్షుడు శిల్పరాజు గారికి, సోదరులకు సోదరులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇట్లాంటి చక్కటి కార్యక్రమము మనం అందరము ఉత్సవాల్లాగా ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి మరి పెద్దలు కేసీఆర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ, ఎందుకంటే ఈ కరెంటు ఇందాక నాయ బ్రాహ్మణులు మరి చాకలి వాళ్ళు అందరూ చక్కగా మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇవ్వడము చాలా సంతోషకరమైన విషయం. ఒక మధ్యలో అక్కడ కొందరికి ఎక్కువ కలుగుతున్నారని వాళ్ళను ఇవ్వడము మానేశారు ఒక గారు. మరి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఎస్సీ గారితో మాట్లాడి మళ్ళీ వాళ్ళందరికీ ఇప్పించడం జరిగింది. ఎందుకంటే చూడండి, మీరు చూసి వాళ్ళు ఎంత కాలుస్తున్నారు అనేది దాని మీద ఫోకస్ పెట్టి చేయండి. కానీ వట్టిగానే వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి తీసేసి ఇచ్చేస్తే చాలా బాధపడతారు. ఎందుకంటే మీరు కూడా సమాధానం చెప్పే విషయం ఉంటుంది కాబట్టి మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతూ సభా అధ్యక్షులు అప్పలపల్లి గణేష్ గారు, మేయర్ దీపక్ గారు, సుధన్ లక్ష్మణ్ గారు, శిల్పరాజు గారు, గురురాజు గారు, పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మరి అధికారులు, సిబ్బంది అందరూ పేర్కొన్న నమస్కారం. మరి నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడు నేను రాగలేని కేసీఆర్ గారు స్టార్ట్ చేసి మరి ఆ ఉద్యమంలో మాతో పాటు అందరూ కూడా పాల్గొన్నారు. రాష్ట్రం వచ్చింది. మరి కేసీఆర్ గారు అధ్యక్షతన ముఖ్యమంత్రిగా మరి ఈరోజు గత 9 సంవత్సరాలుగా అన్ని సంక్షేమం, అభివృద్ధి మరి కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. మరి అందులో భాగంగా ఈరోజు ఈ ఉత్సవ సందర్భంగా 4వ రోజు 5వ రోజు ఈ పండుగ సందర్భంగా మరి పెద్దగా చెప్పాల్సింది ఏంటంటే రాష్ట్రం ఏర్పడింది.
మరి ఆ రోజు ఉద్యమంలో కేసీఆర్ గారు 1 ఎకరాలకు నీళ్ళు ఇస్తాను, మరి ఆ నీళ్ళు ఇవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి, మరి కరెంట్ ఎక్కడికి రావాలనే దుర్బల స్థితిలో మన కేసీఆర్ గారు చాలా మేఘబంధం చేసి మరి కరెంట్ ఎక్కడికి వెళ్ళేవాలి, ఎట్లా ఇవ్వాలనే సబ్జెక్టు మీ అందరూ తెలుసుకోవడం చూస్తాను కార్యక్రమంలో. మరి ఆ రోజు 7,000 చిల్లర నుంచి మరి ఈరోజు 18,000 మెగావాట్ల వరకు మరి రాబోయే రోజుల్లో మన 20,000 మెగావాట్లు చేరుకుంటా ఉన్నాం. మరి అంత విద్యుత్ లోడ్ నుంచి మరి 2-3 నెలల్లో 20,000 మెగావాట్లు చేరుకోవడం మనకి కాదు, మనం కూడా నెక్స్ట్ పక్క రాష్ట్రాల పరిస్థితికి మరి చేరుకోవడం. దీనికి కారణం మన శక్తి, జనతోన్న శక్తి ఒకరు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి పండితనం, పట్టుదలతో మరి మీ అందరి సహకారంతో మరి ఈ రోజు రాష్ట్రాన్ని మరి చీకటి నుంచి వెలుగులు తీరులో, ఎందుకంటే నేను కృపాను అప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కార్పొరేటర్ పనిచేసే అనుభవం ఉంది. తెలంగాణ రాష్ట్ర పరిస్థితుల్లో చైర్మన్ గారు చూస్తాను 10 సంవత్సరాలు మరి ఆ సంస్థ కార్పొరేటర్ చేసినప్పుడు పొద్దున 2 గంటలు కరెంట్ పొద్దున సాయంత్రం గంటలు కూడా మన వాటర్ ప్రాబ్లం ఉంటుంది. మేము వాటర్లో తిరిగి చాలా ఇబ్బంది పడి చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర పరిస్థితుల్లో 2 నెలల్లో అన్నింటికీ ఎలా సాధ్యమైంది. మరి మీరు నిధులు చదువుకున్నవారు, మీ సమాజంలో మీ చుట్టుపక్కల అందరూ ప్రజలకు ప్రవేశం చేయగలుగుతారు. మరి ఏం లేదు, ఇది చూసింది మీరు స్వయంగా పాల్గొన్నది, మీరు చేసింది ప్రజలకు వివరించి మరి మీరందరూ రాబోయే రోజుల్లో కూడా కేసీఆర్ గంగా ఉండాలని చెప్పి మరి కోరుకుంటూ మరి మనం ముఖ్యంగా పిల్లగారి గురించి చెప్తామంటే ఆ పట్టణంలో మరి మీరు చూస్తా ఉన్నారు, అందరూ తిరుగుతూ ఉన్నారు. మరి కొన్ని 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి నిజామాబాద్ పెట్టాలని మరి అటు దుబ్బాల నుంచి ఇక్కడ వరకు అటు ఎటువైనా చూసినారని అన్ని పథకాలతో పాటు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మరి 3 రోజుల్లో నేను చెప్తాను, నెక్స్ట్ 9 ఏళ్ళు ఎట్లయితే 5 ఏళ్ళు 10 ఏళ్ళు మరొక తెలంగాణ మన దుబాయ్ లాగా మరి అవతరించబోతారని మరి ఒక్కసారి చెప్పని ఆలోచించండి. మరి ఎందరో వస్తారు, ఎందరో మాట్లాడుతున్నారు, కానీ పట్టుదల శక్తి ఎవరికి లేదు. మన కన్నముగా అనిపిస్తూ ఉంది. ఒక కేసీఆర్ లాంటి వారు, మరి కేటీఆర్ లాంటి వారు, కైతర్ లాంటి వారు, ఎంపీ లాంటి వారు ఉన్నారు. అందరూ సహకారాలు ఉంటే రాబోయే రోజుల్లో మనకు తెలుస్తా ఉంది. ఒక 10 ఏళ్ళలో మనకి వైద్యులు ఉన్నాయి, అందరూ కూడా కరెక్ట్ పరిస్థితి త్వరలో రాబోతా ఉంది. దీనందరి కారణం మరి మీరు సమాజాన్ని ప్రభావితం చేయగలుగుతారు కాబట్టి, సాక్షులు కాబట్టి చూసినట్టుగా నడుస్తున్నట్టుగా మీరు విధించి అందరూ ఎమ్మెల్యేగా కండగా ఉండాలని, కేసీఆర్గా ఉండాలని దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ 2వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ప్రతి డిపార్ట్మెంట్ ఈ కార్యక్రమాలు నిర్వహించి మనము ఏది సాధించాము, ఏ విధంగా సాధించాము, ఇక ముందు ఎలా చేసుకోవాలి అనేది ప్రజలకు అందరికీ కూడా అర్థమైపోయిన కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి 2వ తేదీన గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ గారు అలాగే గౌరవ ఎమ్మెల్యే గణేష్ అన్న గారి చేతుల మీదుగా మనం మొదలు పెట్టుకొని మరి 3వ రోజు రైతు అలాగే ఈరోజు విద్యుత్ దినోత్సవం సందర్భంగా ఈరోజు కూడా విద్యుత్ శాఖలోనే ఇదే సంస్థలో చక్కగా కార్యక్రమాన్ని అందరూ కూడా చాలా చక్కగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథి గౌరవ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు, అలాగే గౌరవ చైర్మన్ ప్రభాకర్ గారు, పట్టణాధ్యక్షుడు గారు, రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్ సుధామ లక్ష్మణ గారు, అలాగే ఇతరులు నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, అలాగే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి సోదరులు ప్రతి ఒక్కరికి కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తూ, నాడు నేడు అని ఇప్పటివరకు అన్నీ కూడా చక్కగా వివరంగా చెప్పడం జరిగింది. ఇదంతా మీరు చేసిన కృషి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు, సూచనల మేరకు ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, అటు ప్రజలకు ఇంటి పట్టున కానివ్వండి, పరిశ్రమలకు కానివ్వండి, లేదా మత్స్యకారులకు కానివ్వండి, ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి ఎక్కడైతే విద్యుత్ అవసరం ఉంటుందో అక్కడ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అని చక్కటి సూచనలతో మీరు ముందుకెళ్తూ ఉన్నారు. మరి చూసుకుంటే మనకి కాదు, ఒకప్పుడు విద్యుత్ లేదు ఎలా అని మనం ఎదురు చూస్తున్న రోజులుంటే 24 గంటల్లో చాలా మటుకి కరెంటు పోయే ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్న రోజులు. ఈరోజు కరెంట్ ఉంది, పోతే ఒక విచిత్రంగా అందరూ కూడా భావిస్తున్నారు, అదే ఇక్కడ కరెంటు పోవడం ఏంటి తెలంగాణలో అనే పరిస్థితికి ఈరోజు మనం ఎదిగాం.
అంత కష్టపడితే ఈరోజు ఆ పరిస్థితులు మనం చూస్తున్నాం. కేవలం మన దగ్గరనే కాదు, మన నుంచి ఇతరులకు కూడా ఇచ్చేంత ఈరోజు మన విద్యుత్ శాఖ ఎదిగింది అంటే అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు. వారికి మీరంతా కూడా అండదండగా ఉండి అందరు ఇస్తున్నటువంటి సలహాల మేరకు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన చక్కటి నిర్ణయాలతో ముందుకెళ్తా ఉన్నారు. మొన్ననే మంత్రివర్యులు ఒక మాట చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ కూడా ప్రొద్దున భోజనం ముందు కూర్చోగానే ముందు విద్యుత్ శాఖకు ఫోన్ చేసి అక్కడ ఉన్న వాళ్ళకి హెడ్ ఎవరైతే ఉంటారో మరి ఈరోజు ఎంత కొనాలి, ఏ విధంగా కొనాలి, ఈరోజు ఎలా ఇంప్లిమెంట్ చేయాలని కనుక్కున్న తర్వాత ఫోన్ చేస్తారట. మళ్ళీ నైట్ కూడా అలాగే ఫోన్ చేసిన తర్వాతే ఫోన్ చేస్తారట. అంటే ఆయన చిత్తశుద్ధి చూడండి. ఒక దృఢ సంకల్పంతో పట్టువదల విక్రమార్కులాగా కష్టపడుతున్నారు కాబట్టి ఈరోజు విద్యుత్తులో ఒక సంచలనాన్ని సృష్టించింది మన తెలంగాణ రాష్ట్రం. అందరూ కూడా విచిత్రంగా 24 గంటలు రైతులకు విద్యుత్ ఇవ్వడం అనేది నిజంగా అందరూ కూడా వండర్ షాక్ అయిపోతా ఉన్నారు. ఏ విధంగా సాధ్యమవుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఇదంతా కూడా అని చెప్పేసి అందరూ కూడా తెలుసుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి సీఎంలతో సహా వచ్చి మన దగ్గర అందరూ కూడా చూస్తూ ఉన్నారు. వీళ్ళకి ఏ విధంగా సాధ్యమవుతుంది, ఏ విధంగా మేము కూడా చెయ్యాలి, దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, మా రైతులు కూడా మా దగ్గర ఉన్నటువంటి కులవృత్తుల వాళ్ళు కూడా ఎలా బాగుపడాలి అని మన దగ్గరకు వచ్చి స్టడీ చేస్తూ ఉన్నారు. అంత స్థాయికి తీసుకెళ్లిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఆయన నాయకుడు, సమర్థవంతమైన నాయకుడు ఉంటే ఖచ్చితంగా ఏది చేయాలో అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది. కేవలం ఆయన మామూలు నాయకుడే కాదండి, అపర చాణక్యుడు. ఎంత తెలివిగా ఆలోచిస్తారంటే ప్రతి ఒక్కరు కూడా 100% చెయ్యాలంటే చేయాలి. ఇప్పుడు చూస్తున్నారు, మీ అందరికి కూడా తెలుసు, కేవలం ఇది ఒకటే డిపార్ట్మెంట్ కాదు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క వ్యవస్థ కూడా చాలా బలంగా పటిష్టంగా తయారవుతాం. దానికి కారణం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఆ విధంగా చాలా గొప్పగా మనము ముందుకెళ్తున్నాం కాబట్టి ఈరోజు అందరూ కూడా మన గురించి చర్చలుగా మాట్లాడుకుంటా ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, ఇలా అభివృద్ధి జరుగుతుంది. కాళేశ్వరం చాలా ఒక గొప్ప టాపిక్ గా మారిపోయింది. ఎక్కడ చూసినా కూడా దాని గురించి కూడా మాట్లాడుకోవడం ఒక్కటి కాదండి, ప్రతి ఒక్కరు కూడా సంచలనాలు, రికార్డులు సృష్టించే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ప్రతి అడుగు ముందుకు పడతా ఉంది. దానికి మనం అందరం కూడా తెలంగాణ బిడ్డలుగా చాలా సంతోషించాలి, చాలా గర్వపడాలి కూడా. ఎందుకంటే వేరే వాళ్ళందరూ కూడా ఇప్పుడు అనుకుంటున్నారు పక్క రాష్ట్రాల వాళ్ళు వెళ్ళి తెలంగాణలోనే ఉందాం, మనం కూడా వచ్చేద్దాం ఇక్కడికి అని చెప్పేసి. ఆ స్థాయికి మనం చేరుకున్నామంటే నిజంగా అది చాలా గొప్ప విషయం. మరి అది ఆ విధంగా ఉంటే మరి ఇక్కడ మన గౌరవ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు కూడా ప్రతి ఒక్క విషయంలో విద్యుత్ శాఖని, ప్రతి ఒక్క శాఖ వాళ్ళని కూడా ఆఫీస్కి పిలిపించి చక్కగా మీటింగ్లు పెట్టి ఇప్పటికీ మేము చూస్తున్నాము ఎన్నో ట్రాన్స్ఫార్మర్లు అవి ప్రజలకు ఇక్కడ ప్రాబ్లం ఉంది అంటే వెంటనే దానికి స్పందించి సంబంధిత అధికారులను పిలిపించి మరి ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ వల్ల ఇక్కడ ప్రజలకు ఇబ్బందిగా ఉంది, దీన్ని చేంజ్ చేయండి, లేదంటే రోడ్ వైండింగ్ చేయాలి అంటే మరి ఇవన్నీ కూడా ఈ హైటెన్షన్ లైట్ వైర్లన్నీ కూడా తీసేయండి, ఇక్కడ నుంచి అటు మలచండి అని చెప్పేసి చాలా రకాలైనటువంటి అన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్నారు రోడ్డు కనెక్టివిటీ ఎంత బాగా పెరిగిందంటే, ఎంత విశాలమైనటువంటి రోడ్లు కానివ్వండి, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉంది అంటే ఖచ్చితంగా మరి అన్నగారు వెంటనే స్పందించి దానికి సానుకూలంగా అక్కడ పనులు చేయించి ఇప్పుడు మనం చూస్తున్నాం నిజామాబాద్ ఒక అద్భుతమైనటువంటి జిల్లాగా మన అర్బన్ అయితే చాలా దివ్యంగా వెళ్ళిపోతా ఉంది. అటు స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, మన సెకండ్ మీటింగ్ లో వేసినటువంటి ఆ లైట్స్ కూడా కానివ్వండి, ఏవి చూసుకున్నా కూడా అద్భుతంగా వెళ్ళిపోతా ఉంది ఇప్పుడు ఈరోజు నిజామాబాద్. దానికి కారణం గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఆదేశాలు అయితే దానికి కష్టపడి మీరంతా కూడా ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మీరంతా వచ్చి మేమున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మీ మీద వేసుకొని చాలా నిబద్ధతతో పనిచేసి మీరు కూడా 100% ప్రజలకి అనువుగా మీరు కూడా సహాయం అందిస్తున్నందుకు మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక ముందు కూడా మీరంతా ఈ విధంగానే అంటే ప్రజాప్రతినిధులు మీరంతా ప్రభుత్వ వ్యవస్థ అందరం కూడా కలిసి ముందుకు వెళ్తే ఇంకా అద్భుతాలని మనం సృష్టించవచ్చు అని చెప్పేసి తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ. ఆ విషయాలన్నీ కూడా బిఫోర్ క్రిస్ట్, ఆఫ్టర్ క్రిస్ట్ అని ఏదైతే బీసీఏసీ అంటామో, బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ
ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మొన్న జూన్ 2 రోజు మనం ఆవిర్భావ దినోత్సవాన్ని జెండా ఎగరేసి కంప్లీట్ చేసుకున్నాం. 3వ తేదీ రోజు వ్యవసాయం, ముఖ్యమంత్రి గారు ఇచ్చేటటువంటి చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి సబ్జెక్టు వ్యవసాయం కాబట్టి 3వ తేదీ రోజు మొదలుపెట్టి మళ్ళీ నిన్న కూడా సురక్షా దివస్ జరుపుకొని ఈరోజు కరెంటు గురించి మనం మాట్లాడుకోవాలి, నెమరు వేసుకోవాలి, కొన్ని విషయం చెప్పుకోవాలి. 2014లో మన పరిస్థితి ఏంటి, 2023లో మన పరిస్థితి ఏంటి. 2014లో 7,778 మెగావాట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఇప్పుడు 18,567 మెగావాట్లు మనకు తెలంగాణలో ఉత్పత్తి అవుతా ఉంది. అంటే దాదాపు 11,000 మెగావాట్లు. అదేవిధంగా 1,356 యూనిట్లు అప్పుడు తలసరి విద్యుత్ వినియోగం ఉంటే ఇప్పుడు 2,126 యూనిట్లు ఉంది. అంటే జాతీయ సగటు కంటే 70% ఎక్కువ. భారతదేశంలో ఎంతైతే కరెంటు వాడతారో దాంట్లో 70% మనం ఎక్కువ వాడుతూ ఉంటాం. ఇవి ఏంటి ఎట్లయితే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పనిచేసినటువంటి తీరు. కేవలం మనం సోలార్ విషయంలో చూసుకుంటే తెలంగాణ వచ్చిన నాటికి 75 మెగావాట్లు మాత్రమే తెలంగాణలో ఉంది. కానీ ఈరోజు 5,800 మెగావాట్లు మన ఉత్పత్తి అవుతుంది తెలంగాణ. భద్రాద్రిలో 270 × 4 1080 మెగావాట్స్. అది ఎందుకు కట్టినా కూడా మీకు చెప్తాను. ప్రభాకర్ రావు గారు సీఎండి గారు నాకు అత్యంత ఆప్తులు. నాకు ఏదైనా సబ్జెక్ట్ తెలియకపోతే వారి దగ్గర పోయి నేను నేర్చుకుంటాను. ప్రభాకర్ రావు గారి దగ్గరికి నేను కొన్ని రోజులు ట్యూషన్ పోయినా. ఎమ్మెల్యే అయినాకనే నేను ట్యూషన్ పోయినా. సార్ ఏంటి పవర్ గురించి ఏం సంగతి, మా ముఖ్యమంత్రి గారు పెద్ద ఎల్ఈడి పెట్టుకున్నారు. ఎల్ఈడి పెట్టుకొని దీనికంటే 4 పెద్ద ఎల్ఈడి పెట్టుకొని రోజు కూర్చొని చూస్తూ ఉంటారు. అసలు దీని సంగతి ఏంటి అని అంటే భద్రాద్రిలో 270 × 1080 మెగావాట్స్ మనం కడతా ఉన్నాం. అది ఎందుకు కడతా ఉన్నామంటే ప్రతిపక్షాలు కూడా కొంత గోల చేసినాయి. ముఖ్యమంత్రి గారు ఎందుకు చేసిందంటే మామూలుగా 800 మెగావాట్స్ పోతాడు. అయితే మనం ఏదైనా పవర్ ప్లాంట్ ఆర్డర్ చేసినట్టయితే కనీసం 2 నుంచి 3 సంవత్సరాలు సమయం పడుతుంది. కాబట్టి ఇది ఒక కంపెనీలో రెడీగా ఉంది కాబట్టి వెంటనే జర్మనీ నుంచి తెప్పించి దాన్ని తయారు చేపించి ఉత్పత్తి చేయించిన కరెంట్. అదేవిధంగా కేటీపీఎస్లో 800 మెగావాట్లు, కేటీపీపీలో 600 మెగావాట్లు. ఇప్పుడు యాదాద్రిలో 4,000 మెగావాట్లు. నాకు తెలిసి భారతదేశంలో అతిపెద్ద పవర్ ప్రొడక్షన్ అంతే కదా. 800 × 5 4,000 మెగావాట్ల ప్రొడక్షన్ జరగబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినట్టు తెలంగాణ వచ్చిన తర్వాత కరెంటు పోవడం అంటే ఏందో పిల్లలకు తెలియదు. అసలు కనురెప్ప కొట్టేంత కూడా కరెంటు పోవద్దు. మన సోదరులు మన పిల్లలందరూ అమెరికాలో చదువుకుంటూ చెప్తారు మనకు, డాడీ తెలంగాణ మన అమెరికాలో కరెంట్ అంటే పోవడం అంటే తెలియదు, ఆస్ట్రేలియా దగ్గర కరెంట్ పోవడం అంటే ఏంటో తెలియదు. నేను చిన్న ఉన్నప్పుడు నేను చూసిన ఇంట్లో ఏమేమి వస్తువులు ఉంటుండే వంట సామాన్తో పాటు కందిళ్ళు ఉంటుండే. ఇప్పుడు ఎవరింట్లో కందిలు కనబడతారండి. ఆ కందిల్లో రోజు సాయంత్రం అమ్మలకు ఒక పని, కెరోసిన్ వేయాలి, బత్తి ముట్టియాలి, ఆ గ్లాసుని దుడవాలి, పూజ పెట్టేసి కందిలు తయారు చేయాలి. ఇక మందు బాటిళ్లలో మందు బాటిల్ అంటే వేరే మందు బాటిల్ కాదు, అది ఇది ఉంటుంది కదా సిరప్ బాటిళ్లలో కెరోసిన్ పోసి అయిపోయిన తర్వాత కెరోసిన్ పోసి దానికి బత్తి పెట్టి అవి రూమ్ ఒకటి చొప్పున ఒక 5-6 ఉంటుండే క్యాంటీన్లు ఉంటుండే. ఇప్పుడు ఆ మందు బాటిళ్ళు లేవు, కందిళ్ళు లేవు. బిజిలీలు అయితే ఫంక్షన్లు అయితే బిజిలీలు తీసుకొస్తున్నాయి. ఇప్పుడు బిజిలీలు కూడా కనబడవు. అవన్నీ కూడా ఇప్పుడు ఎట్లయిపోయాయంటే ఎగ్జిబిషన్ ఏంటో కనబడతాయేమో కానీ ఎక్కడ కూడా కనబడతలేవు. క్యాంటీన్ దేనికి వాడుతున్నామంటే కేవలం ఇట్లాంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు దీపారాధన చేయడం కోసమే మనం క్యాంటీన్ వాడుతున్నాం. అంటే తెలంగాణ ఎంత ఎదిగిందో ఇంతకంటే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇంతకుముందు కుమారగల్లిలో పోవాలంటే మనం ఒకవేళ ఎండాకాలంలో కుమారగల్లికి పోవాలంటే మొత్తం జనరేటర్లు ఉంటుండే, వాసన వస్తుండే. వర్షాకాలం అయితే ఒక 10-12 గంటలు కరెంట్ వచ్చేది. వేసవి కాలం అయితే నిజామాబాద్ లాంటి నగరంలో 8 గంటలు 10 గంటలు వచ్చే, పల్లెటూరు లాంటి ఒక 5-6 గంటలు కూడా కరెంట్ వచ్చేటటువంటి పరిస్థితి లేకుండే. మోటార్లు కాలిపోవడం, కరెంటు షాకులు కొట్టడం, ఇలాంటి ఇబ్బందులు చాలా మనం చూసినాం.
ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటలతో పాటు నాణ్యమైనటువంటి కరెంటు, అన్ఇంటరప్టెడ్ కరెంటు, రైతులకైతే 24 గంటలు 3 ఫేజ్ కరెంటు, ఉచిత కరెంటు ఇవ్వడం, ఇదంతా ఏ విధంగా సాధ్యమైంది? ఇంతకుముందు నాయకులు ఏం చెప్తుండే అంటే అంత నేనే చేసిన, మొత్తం నా వల్లనే జరిగిందని చెప్తుండే. కానీ మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వీడియో సందేశంలో ఇదంతా మా అధికారుల వల్ల సాధ్యమైంది అని చెప్పి, మరి ప్రతి క్రెడిట్ ని అధికారులకు ముఖ్యమంత్రి గారు పంచుతా ఉన్నారు. మరి మీరు లేదే మేము లేమని చెప్తా ఉన్నారు. ప్రభాకర్ రావు గారు చాలా ఎక్స్పీరియన్స్, చాలా పెద్ద మనిషి. సార్ నేను రిటైర్ అయిపోయినా నేను రెస్ట్ తీసుకుంటా అని చెప్పినా కూడా లేదు లేదు మీ సేవలు ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి ప్రభాకర్ రావు గారిని రిక్వెస్ట్ చేసి మరి ఈ విద్యుత్ రంగంలో మన రాష్ట్రానికి చాలా ముందుకు తీసుకొని పోయింది. మరి అదేవిధంగా ఇంట్లో ఫ్యాన్ల కోసం విసనకర్రలు వాడుకుంటుంది. ఇప్పుడు విసనకర్రలు కూడా ఆటకాలు ఎక్కినాయి, ఆ అవసరం మనకు లేదు. జనరేటర్ ఏదో బ్యాకప్ పెట్టుకుంటున్నాం, కానీ జనరేటర్ల పని కూడా ఉండలేదు. కొంతమంది నష్టపోయారు. తెలంగాణ నష్టపోయిన వాళ్ళు ఎవరయ్యా అంటే బోర్డు రిపేర్ చేసుకుంటూ నష్టపోయారు, ఇన్వర్టర్లు అమ్ముకునేటోళ్ళు నష్టపోయారు, జనరేటర్లు అమ్ముకునేటోళ్ళు నష్టపోయారు. ఎందుకంటే వాళ్ళ గిరాకీ లేదు ఇక్కడ. అది మంచి నష్టమే, ఆరోగ్యకరమైనటువంటి నష్టమే. ఇంతకు ముందు 2014 కన్నా ముందు నా మిత్రులు ఇండస్ట్రీస్లో ఉండే వాళ్ళు చెప్తుంటే నాకు చాలా ఇబ్బంది అవుతా ఉంది. మేము కటోకట్ మార్జిల మీద మేము పనిచేస్తున్నాం, ఈ కరెంటు లేకపోవడం వల్ల మేము ఇండస్ట్రీస్ వేరే రాష్ట్రాలకు షిఫ్ట్ చేయాలనుకుంటామని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు 4 యూనిట్ల నుంచి వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ తీసుకొచ్చి మరి ఇక్కడనే స్థాపించింది తెలంగాణలో. ఒక వ్యక్తి పెట్టుబడిదారు ఒక రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు ఆయన ఏం మాట్లాడతాడు, ఏం చూస్తాడంటే ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది, ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, అక్కడ కరెంటు ఉన్నదా లేదా, ప్రధానమైనటువంటి 4 పాయింట్లు కరెంటు గురించి మాట్లాడతారు. ఇప్పుడు మనం చూసినటువంటి విజువల్స్లో మనం సెక్రటరేట్ చూసినాం, ఐటీ కంపెనీలు చూసినాం, ఇంకా చాలా ప్రాజెక్టులు చూసినాం. కొన్ని దగ్గర అవసరం ఉంటాయి, కొన్ని అవసరం ఉండవు. కానీ మోస్ట్ కామన్ పాయింట్ ప్రతి దగ్గర అవసరం ఉండేది మాత్రం కరెంటు. అది దానికి ఉన్నటువంటి ప్రత్యేకత దీనికి లేదు. వీళ్ళకి ఏదైతే ప్రత్యేకత ఉందో ఈరోజు మన జీవితంలో భాగస్వామైంది ఈ కరెంటు. మరి నిజంగా ప్రభుత్వం తరఫున ఇక్కడ డి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఏడి రాజశేఖర్ గారు ఉన్నారు, మరి అదేవిధంగా రాజేశ్వరరావు గారు డి గారు ఉన్నారు, వెంకటరమణ డి గారు ఉన్నారు. వీరందరూ కూడా నిజామాబాద్ నగర ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ ఎస్సీ గారు వేరే కార్యక్రమానికి వెళ్ళింది. ఇక నిజామాబాద్ విషయానికి వస్తే రాష్ట్రంలో మన రాష్ట్రం విషయాలు మనం చెప్పాం. మన నిజామాబాద్లో నేను వచ్చినాడు కొన్ని రోడ్లు అభివృద్ధి చేయాలి. ఆనాటి మీ ఎస్సీ గారు ప్రభాకర్ గారు, మీ ముక్తార్ గారు డి గారు, దాని తర్వాత వెంకటరమణ గారు వచ్చినారు. నేను రిక్వెస్ట్ చేసి మీ ఎస్సీ గారిని నా కారులో ఎక్కించుకొని, మీ ముక్తార్ గారిని నా కారులో ఎక్కించుకొని నగరం అంతా ఉదయం 7 గంటల నుంచి బయలుదేరి కనీసం ఒక వారం రోజులు మేము తిరిగి మేము రాసుకున్నాం ఎక్కడెక్కడ ట్రాన్స్ఫార్మర్లు షిఫ్ట్ చేయాలి, ఎక్కడెక్కడ పోల్స్ షిఫ్ట్ చేయాలి. మన సుభాష్ నగర్లో ఉన్నటువంటి కేవలం ఒక రాధాకృష్ణ టాకీస్ రోడ్లో 200 ఎలక్ట్రిక్ పోల్స్, 35 ట్రాన్స్ఫార్మర్లు షిఫ్ట్ చేసి దాన్ని రోడ్డు పెద్దలు చేస్తాం. కొంతమంది పుకార్లు కొట్టించారు, ఎమ్మెల్యే గారు రోడ్లు వైటింగ్ చేస్తారట, ఇక మీ బిల్డింగ్ కూలిపోతే సుమా అని చెప్పేసి పేపర్లలో ఇచ్చిన టీవీలలో మాట్లాడింది. రోడ్లు వైట్ చేసినటువంటి మాట వాస్తవం, కానీ ఒక్క ఇంచ్ కూడా మేము బిల్డింగ్ ముట్టుకోకుండా ట్రాన్స్ఫార్మర్లు ఎలక్ట్రిక్ పోల్స్ మేము షిఫ్ట్ చేసి మేము రోడ్డు వైటింగ్ చేస్తాం. ఉదాహరణకు మీ పవర్ హౌస్ ముందే మా తమ్ముడు సీతారాం ఇప్పుడే గుర్తు చేస్తా ఉన్నాడు, అన్న మనం వచ్చినాకనే ఈ రోడ్ గుర్తుంది అని. నాకు గల్లీలో ఎక్కడెక్కడ రోడ్ వేస్తామో నాకు ప్రతిదీ గుర్తుంది. ఈ రోడ్ వేసినాం. ఇప్పుడు అతి త్వరలో వర్ణి చౌరస్తా నుంచి నాగారం వరకు 4 లేన్ కూడా మేము చేయబోతా ఉన్నాం. మరి మేము గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం. సెంటర్ మీడియాలు కట్టినాం, 20 నుంచి 25 కిలోమీటర్లు సెంటర్ మీడియా కట్టినాం, చెట్లు పెట్టినాం, ఇంకేం పెట్టాం, సెంటర్ లైనింగ్ పెట్టాం. మళ్ళా మీ కరెంట్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అక్కడ. అంటే ప్రతి దగ్గర మీ ప్రత్యేకత ఉంటుంది. రాత్రి కూడా మీ కరెంట్ లేకపోతే అంధాకారం అవుతుంది. మంచి ఎల్ఈడి లైట్లు, సెంటర్ లైట్స్, అదేవిధంగా ఫోకస్ లైట్స్, సర్కిళ్లలో పెద్ద లైట్స్ ఇవి పెట్టడం వల్లనే దినంలో చెట్లు అందనిస్తే రాత్రిలో ఎల్ఈడి లైట్స్ అందాన్ని ఇస్తా ఉన్నాయి. మీ వెనుకనే ఉన్నటువంటి మినీ ట్యాంక్ బండ్లో దాదాపు 500 ఎలక్ట్రిక్ పోల్స్ మేము అందమైనటువంటి పోల్స్ తీసుకొచ్చి పెట్టాం. దాని టెస్టింగ్ కూడా జరిగింది. ఈ నెలలోనే గౌరవ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు వచ్చి వారి చేత మీద ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నాం. మేము మున్సిపాలిటీ నుంచి
ఎస్టిమేషన్ అడిగినాం మీ డిపార్ట్మెంట్ నుంచి. శ్రీనివాస్ గారు మీరు కొత్త వచ్చి మీ పాత ఫైల్స్ తీస్తే మీకు తెలిస్తే రాజశేఖర్ తెలుస్తుండొచ్చు, ఎందుకంటే ఆయన పాత చాలా రోజుల నుంచి ఉన్నాడు కాబట్టి. 6.5 కోట్ల రూపాయలు మా మున్సిపాలిటీ నుంచి మీ డిపార్ట్మెంట్ కట్టించి మేము ఇవన్నీ ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ కానీ ఎలక్ట్రిక్ పోల్ షిఫ్టింగ్ కానీ అదేవిధంగా ప్రతి కార్పొరేటర్కి ఒక 5 లక్షల చొప్పున మేము డివిజన్కి 5 లక్షల చొప్పున ఇచ్చి ఎక్స్ట్రా పోల్స్ ఎక్స్ట్రా వేసుకో చేసినాం. మళ్ళీ మన ఈ మధ్య కోటిన్నర నుంచి 2 కోట్ల రూపాయలు కూడా మేము చెల్లించినట్టు నాకు తెలుసు. ఇంకా పనులు ఉన్నాయి. మా కార్పొరేటర్ మా నాయకుల దగ్గర నుంచి ఇంకా రిక్వెస్ట్ వస్తూ ఉన్నాయి. కొంతమందికి కాలనీలు పెరిగినాయి. దేశంలో జనాభా పెరుగుతూ ఉంటుంది. ఆ జనాభా పెరుగుతున్న కొద్దీ మరి కాలనీలు కూడా పెరుగుతూ ఉన్నాయి. వాళ్ళ కూడా ప్రజల నుంచి రిక్వెస్ట్ వస్తూ ఉన్నాయి. అన్నా మాకు కరెంటు పోల్స్ కావాలి, మాకు థర్డ్ వైర్ కావాలి, కరెంటు కనెక్షన్ కావాలి, లేదా ఇళ్ళ కట్టొస్తున్నటువంటి ట్రాన్స్ఫార్మర్లు షిఫ్ట్ చేయాలి, పోల్స్ షిఫ్ట్ చేయాలనేటటువంటి డిమాండ్లు కూడా మాకు వస్తూ ఉన్నాయి. అతి త్వరలో మున్సిపల్తో మీతో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి మా దగ్గర ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయి, ఇంతకుముందు ఏ విధంగా అయితే మేము ఒక 5 లక్షల రూపాయలు మేము ఇచ్చి డివిజన్ వారీగా చేసినామో అదేవిధంగా మనం ముందుకు తీసుకొని పోదాం. నిజామాబాద్ నగరాన్ని ఇంకా అందంగా తీర్చిదిద్దాం. మరి అదేవిధంగా వివిధ సందర్భాల్లో నేను చెప్తున్నాను, ఎక్కడ అవకాశం వచ్చినా కూడా నేను చెప్తా ఉన్నాను. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ గురించి ప్రతి సభలో నేను ప్రస్తావించేవాడిని. ప్రజలు అర్థం చేసుకున్నారు. దుమ్ము వచ్చినా భరించిరు, తొవ్వినా భరించిరు, ట్రాఫిక్ జామ్ అయినా భరించిరు. మేము ఒక మాట చెప్పినాం, మేము వచ్చే ఎలక్షన్ల కోసం పనిచేయడం లేదు, వచ్చే జనరేషన్ కోసం పనిచేస్తున్నామని చెప్పేసి ఈ మాట వాస్తవం. ఎందుకంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ అనేది కేవలం ఎలక్షన్ల వరకు పనిచేయదు. ఇంకా 2040, 2050 40 నుంచి 50 సంవత్సరాల మనకు పాపులేషన్ పెరిగినా కూడా అప్పటి వరకు సపోర్టింగ్ చేసేటటువంటి సిస్టాన్ని మేము తయారు చేస్తాం. అదేవిధంగా మంచినీళ్ళ వ్యవస్థ కూడా నేను 2 ఛానళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా డీటెయిల్గా చెప్పిన. నేను 2050 వరకు పాపులేషన్ పెరిగినా నిజామాబాద్లో తాగునీటికి డోకా ఉండదు. ఆ సిస్టాన్ని మేము తయారు చేసినాం. మరి రాబోయే ఎలక్షన్లో మళ్ళీ దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయ వల్ల నేను గెలిచినట్టయితే నేను మొదటిగా చేయబోయేది నిజామాబాద్ పట్టణంలో 24 గంటల నీళ్ళు ఇవ్వబోతున్నాం. అది ఎందుకంటే 24 గంటల కరెంట్ అయితే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇస్తూ ఉన్నారు. మన పట్టణంలో మాత్రం 24 గంటలు కరెంట్ ఇవ్వాలనేటటువంటి కంకణంతో మేము పనిచేస్తూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి సమీకరణలన్నీ కూడా టెండర్ ప్రాసెస్ అన్ని కూడా మేము సిద్ధం చేస్తూ ఉన్నాం. కాబట్టి మీ సహకారం మాకుంది, ఇక ముందు కూడా సహకారం ఉండాలి. అరసాపల్లిలో ఉన్నటువంటి ఒక ట్రాన్స్ఫార్మర్ ఒక సమస్య ఉంది. చాలా సందర్భాల్లో ట్రిప్ అవుతూ ఉన్నాం. ఒక సెన్సిటివ్ ఇష్యూ ఉంటే మేము అటెండ్ కావడానికి అక్కడ పోయినాం. పోతే సడన్గా కరెంట్ పోయింది. అక్కడ కరెంటు పోతే ఒక 100 మంది కనీసం అంటే లైట్ వేసి నిలబడేటువంటి పరిస్థితి. అక్కడ ఏమైందో మాకు తెలియదు. అయితే మాకు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మా దృష్టికి తీసుకొచ్చారు. ఏంటంటే ఇది రెగ్యులర్గా ట్రిప్ అవుతూ ఉంది, దానికి ఆల్టర్నేటివ్గా పాత కలెక్టరేట్ దగ్గర సిద్ధంగా ఉంది. శ్రీనివాస్ గారు వారికి సంబంధించిన వాళ్ళని మీకు అటాచ్ చేస్తారు. మీరు రాజశేఖర్ గారు బాధ్యత తీసుకొని ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో అరసాపల్లి దగ్గర దాన్ని మీరు ఒక సొల్యూషన్ తీసుకురావాల్సిందిగా నేను మీకు సూచిస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో మా సోదరులను చూసి నేను చాలా ఆశ్చర్యపోయినాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను రాజశేఖర్ గారిని అడిగినా, మీరందరూ కూడా డిపార్ట్మెంట్లో పనిచేసేవారా అంటే అవును సార్ అందరూ కూడా మా స్టాఫే అని చెప్పారు. అయితే ఇంతమంది మహిళలు కూడా డిపార్ట్మెంట్లో ఉన్న సంగతి నాకు తెలియదు. ఎంతమంది మేము ఏం చేస్తాం, ఓన్లీ డీఈలను కలుస్తాం, ఎస్సీలను కలుస్తాం, కేవలం ఏఈలని ఫీల్డ్ ఉన్న వాళ్ళని కలుస్తాం తప్ప మీ ఆఫీసు కూడా రావడం చాలా తక్కువ. ఒక్కసారి మీ సిఎండి గారు వచ్చినప్పుడు కేవలం గడ్డసే కలవడానికి వచ్చినాం. దాని తర్వాత ఈ కార్యక్రమంకి వచ్చినాం. మరి ఎవరు వస్తారో ఎంతమంది వస్తారంటే మా స్టాఫ్తోనే హాల్ నిండిపోతుందని చెప్తే నేను ఆశ్చర్యపోయాను. అంతమంది స్టాఫ్ ఇక్కడ పనిచేస్తున్నారంటే మీ అందరూ కూడా పేరు పేరున నేను తెలంగాణ ప్రజల తరఫున, నిజామాబాద్ ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ.